గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై న్యూ వ్లాగ్. టుడేస్ వ్లాగ్లో అండ్ వర్షం లేదు, ఏం లేదు, మొత్తం కూల్ ఉంది. ఎస్టర్డే మార్నింగ్ కాకుండా సో 8 o'clock లేదా 9 o'clock వర్షం పడ్డది, చాలా వర్షం పడ్డది. అండ్ మీకు నిన్న ఏం చెప్పానంటే తమిళలో ఏం పెట్టాను చూడండి. సో ఇక్కడ కలర్ పోయిందని చెప్పాను. సో అదేమవుతుందంటే బైక్కి చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ కలరు వెళ్ళిపోతుంది, వాటర్ పోయినా వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎలాగో అలాగో బ్లాక్ అయిపోతుంది. చూస్తున్నారా? అది మీకు చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను. సో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అందరికైతే వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో టుడేస్ వ్లాగ్లో అండ్ ఎవరెవరు చూస్తున్నారో మన వ్లాగ్స్ అయితే అండ్ లైక్ అయితే ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో డిఫరెంట్ అయితే వ్లాగ్స్ ట్రై చేస్తానమాట తీయడం. అండ్ పిల్లలతో కాకుండా డిఫరెంట్ వ్లాగ్స్ మీకు ఏమన్నా చూపించమంటే లైక్ ఇవన్నీ కానీ, సో మా పల్లెటూరులో లైక్ ఇవన్నీ డిఫరెంట్ చూపిస్తాను. అండ్ డైలీ వ్లాగ్స్ అయితే సాగుతూ ఉంటుంది. అండ్ డైలీ వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను అన్నమాట. సో కంప్లీట్లీ ఈ రోజు అయితే రైన్ అయితే లేదు, సో వర్షం లేదు. అండ్ మళ్ళీ ఎలా చేస్తుందో తెలియదు. సో అక్కడక్కడ డార్క్ ఉంది అండ్ ఇక్కడ వైట్ ఉంది. సూర్యోదయం అయితే ప్రకాశించలేదు ఇంకా. సో సూర్యోదయం అయితే నమస్కారం చేస్తా అనుకున్నా కానీ ప్రకాశించలేదు ఇంకా. నేను ఇంకా సూర్య నమస్కారం అయితే చేయలేదు ఇంకా. అండ్ సూర్య నమస్కారం చేయాలి. మార్నింగ్ సూర్య నమస్కారం ఎవరెవరు చేస్తారో నేనైతే కామెంట్ అయితే చేయండి అనమాట. అండ్ నేనైతే సూర్య నమస్కారం మార్నింగ్ చేస్తాను, అంత చేయను, కొద్దిగా ఇలా చేస్తాను. లేదా ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఎలా సాగుతుందో తెలియదు, సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. నేను తమిళలో ఉన్నా కదా, అదిగోండి ఇక్కడ బైక్ కలర్ పోయింది అన్నాను కదా. సో ఇదేమవుతుందంటే వాటర్ పోయగానే, సో వాటర్ పడగానే సో మొత్తం ఎంత ఈ ప్లేస్లో వైట్ అయిపోతుంది. తర్వాత అది ఆరిపోయిన తర్వాత బ్లాక్ అయిపోతుంది. అదేంటో మరి దీని స్పెషాలిటీ డిఫరెంట్గా ఉంది. ఇది మనం ఏమన్నా కలర్ పోయింది అనుకుంటే కలర్ పోతలేదు, వాటర్ పడగానే వైట్ అయిపోతుంది, తర్వాత ఆవిరి అయిపోయిన తర్వాత బ్లాక్ అయిపోతుంది అనమాట. సో అట్లా గాయస్ ఇక్కడ వాతావరణం చూసుకుంటే ఇక్కడ చూడండి మొత్తం బ్లాక్ ఉంది. ఇక్కడ చూడండి సూర్యోదయం ప్రకాశించారు, కొద్దిగా సన్ లైట్ అన్నమాట, కొద్దిగా ఉంది చూడండి. అవునా, నేను పట్టుకునేలాగా అనిపిస్తుంది కదా మీకు, డిఫరెంట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం వైట్ ఉంది చూడండి, డిఫరెంట్ అయితే. ఇస్ సైడ్ చూసుకుంటే బ్లాక్ ఉంది చూడండి మొత్తానికి. ఎప్పుడు పడేది తెలియదు. సో ఇప్పుడు లేచాను, నైట్ మొత్తం షూటింగ్ చేసేసుకొని నైట్ 1:30 అయింది. మొత్తం 4 ఛానల్ షూటింగ్ చేసేసుకొని అండ్ ఇప్పుడు లేచాను అనమాట. ఎంత 7:30కి లేచాను. అండ్ ఫ్రెష్ చేసుకున్నాను అండ్ ఫ్రెష్ అప్ అయినమాట. అండ్ టీ అయితే తాగుతున్నాను అనమాట. సో అందరు టీ తాగారా? సో కామెంట్ అయితే చేసుకోండి. గాయస్ ఎప్పటిలాగే షాప్కి వెళ్తున్నాను. సో షాప్కి అయితే వెళ్తున్నాను. ఈ రోజు అయితే వ్లాగ్ అయితే ఎలా జరుగుతుంది తెలియదు. సో ఎందుకోసం అంటే వర్షం వెళ్తుంది అనమాట. సో వెళ్ళే దారిలో ఏమేమి ఉందో అని చూపిస్తాను. డైలీ వ్లాగ్ అనమాట. సో డైలీ ఇలాగే చూపిస్తున్నా కాబట్టి మీకు రొటీన్ అనిపించవచ్చు మేబీ. సో ఆబ్వియస్లీ కొద్దిగా డిఫరెంట్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళే దారిలో ఏమేమి అనేది చూపిస్తా. రొటీన్గా అవుతుంది అనమాట. డైలీ వీడియోస్ అయితే రొటీన్గా అనిపిస్తుంది అనమాట. నాకే అనిపిస్తుంది అలాగే, మీకు ఎలా అనిపించదు. సో అట్లా అనేసి సో రొటీన్గా అనిపించకుండా డిఫరెంట్ అయితే వీడియోస్ అయితే చేస్తాను అనమాట. సో వ్లాగింగ్ అయితే డిఫరెంట్ చేస్తాను అనమాట, అలా అనమాట. సో ఇక్కడైతే నేను వెళ్తాను చూడండి, ఇక్కడైతే వెళ్తాను అనమాట. సో వెళ్ళే దారిలో ఏమేమి ఉందని చూపిస్తాను అనమాట. యాక్చువల్లీ చాలా మజా అనిపిస్తుంది ఇలా స్పీడ్ వెళ్ళడం. నాకైతే చాలా మజా అనిపిస్తుంది స్పీడ్ వెళ్ళడం. అండ్ ఎవరైనా గుర్తిస్తారేమని భయము. సో ముందర చూడాలి కదా, అట్లనేసి ఇక్కడ చూడండి స్పీడ్ అయితే వెళ్తున్నా, 60 స్పీడ్ వెళ్తున్నా అనమాట. ఓ మై గాడ్, 60 స్పీడ్ అయితే వెళ్తున్నా. బాగుంది కదా ఇలా జర్నీ చేయడం, డిఫరెంట్గా అనిపిస్తుంది. ఓ అడచ్చు మేబీ, మజా అనిపిస్తుంది ఇలా అయితే. సో బైక్ పైన చాలా లాంగ్ జర్నీ చేస్తే చాలా బాగుంటుంది కదా. సో లాంగ్ జర్నీ అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీకి వెళ్ళాం అనుకోండి. సో బైక్ పైన ఇట్లా కూల్గా ఉంది వాతావరణం అనుకోండి, వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది. సో మంచిగా మెల్లగా వెళ్ళొచ్చు అలా డిఫరెంట్గా. అండ్ కార్లో వెళ్తే ఏమవుతాయంటే మొత్తం మేము కనిపించేది. సో బైక్ పైన వెళ్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో లొకేషన్ చూసుకుంటే ఇలా ఉంది. అండ్ వెళ్ళేదారిలో అన్నపూర్ణ డాబా అంట, తినేయచ్చు మంచిగా. ఓ డిస్టెన్స్
ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఏమి ఇచ్చిండ్రు. క్రాష్ పెన్ ఏరియా అంట. సో ఇక్కడ యాక్సిడెంట్స్ బాగా జరుగుతాయని చెప్తుండ్రు, మెల్లగా వెళ్ళాలంట. సో ఇంతకుముందు యాక్సిడెంట్ బాగా జరిగినాయి అనిపిస్తుంది, చాలా యాక్సిడెంట్ జరిగినాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకోసం అని చూడండి మొత్తం ఫుల్ స్టాప్లు పెట్టిండ్రు, చూపిస్తా చూడండి. సో వైట్లో ఫుల్ స్టాప్ పెట్టిండ్రు చూడండి. ఇది బాగా గట్టిగా ఉంది చూడండి, ఇగో మెల్లగా వెళ్ళాలి. ఇగో అవునా, ఇంత గట్టిగా ఉంది అంటే ఎవరు స్పీడ్ వెళ్తారు కదా, ఇక్కడ కూడా ఉంది చూడండి. ఓ మై గాడ్, నాకు వన్ క్వశ్చన్ అంటే ఇట్లా వెళ్ళేటప్పుడు ఇట్లా చూడండి, ఇగో ఇట్లా అవుతుంది చూడండి. డిఫరెంట్ అనిపిస్తుంది అన్నమాట. అండ్ చదవండి వర్షం ఉందా లేదు. ఇలా బైక్ పైన వెళ్తుంటే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది నాకైతే, కూల్గా ఉంది. అండ్ ఇలాగే ఉండాలి, డైలీ కూల్ ఉండాలి, మంచిగా అనిపిస్తుంది తెలుసా. అండ్ ఎండ ఉండద్దు, ఎండ ఉంటే కొద్దిగా వేడి అనిపిస్తుంది అనమాట. సో కూల్ ఉంది వాతావరణం అయితే, వర్షం పడలాగైతే లేదు. ఇప్పుడు దాకా అక్కడ పడిండే కొద్దిగా, అండ్ ఇప్పుడైతే వర్షం లేదనమాట. గాయస్ ఇక్కడ పోలీస్ సార్లు అయితే ఫొటోస్ తీస్తున్నారనమాట. బైక్ హెల్మెట్ లేకుంటే సో ఫొటోస్ అది ఇస్తారనమాట. ఇక్కడ రూల్స్ అలా ఉంది, అన్నిటక్కడ రూల్స్ అలాగే ఉంది. ఎంహెచ్లో లేదు, తక్కువ ఉంది. మన అక్కడ రూల్స్ అయితే ఎలా ఉందంటే ఇక్కడ తెలంగాణలో సో ఎక్కడో అంది లాస్ట్లో వెనక వెళ్ళిండ్రు. నేను వాళ్ళకు వీడియో తీయలేదు, షూటింగ్ అయితే తీయలేదు, ఏమనుకుంటారా అనేసి. అండ్ ఫొటోస్ తీసుకుంటారు. నాకైతే హెల్మెట్ ఉంది, సో కొందరికి లేదు కదా. సో చాలా పీపుల్స్కి అయితే లేదనమాట. అండ్ ఏంటి హెల్మెట్ చాలా పెట్టుకోరు, అందరికీ ఫోటో తీసేస్తారనమాట. ఇక అదిగోండి 3 పీపుల్స్ వెళ్తున్నారు, ఇక అదిగోండి పర్సన్ వెళ్తుండు, హెల్మెట్ పెట్టుకోలేదు. ఇతను కూడా ఫోటో తీసేసిన అనిపిస్తుంది అలా అన్నమాట. చాలా పీపుల్కి అయితే ఫొటోస్ అయితే తీసేస్తారనమాట. ఏంటి మొత్తం ఎక్కువ అయిపోతాయి. నాకు కూడా ఒక్కటి కూడా లేదు, ఫైన్ లేదు, ఒక్క ఫైన్ కూడా లేదనమాట. నేను డైలీ హెల్మెట్ పెట్టుకుని వెళ్తాను అనమాట. ఇలా డైలీ హెల్మెట్ పెట్టుకుని వెళ్తాను, సేఫ్టీ. సో వీడియో తీస్తాను కాబట్టి కొందరు ఏమనుకుంటారంటే సో వీడు వీడియో తీస్తారు కదా అనుకుంటారు అనమాట. సో అట్లా మనం హెల్మెట్ పెట్టుకోవాలి, మనకు సేఫ్టీ అన్నమాట. అండ్ వెళ్ళేదారిలో నేను లాస్ట్ వీడియోలో చూపించాను నాగదేవత అని, చూడండి. గాయస్ డైలీ వ్లాగ్స్ తీస్తున్నా. ఇంతవరకు వ్లాగ్ చూసింది అనుకుంటున్నా. ఇంతవరకు వ్లాగ్ చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో డైలీ వ్లాగ్స్ డిఫరెంట్ తీయాలనుకుంటున్నా. సో కంప్లీట్లీ కొంచెం టైం ఉండలేదు కాబట్టి మన ఫ్యూచర్ వ్లాగ్స్ డిఫరెంట్ ఏంటంటే డైలీ ఎలా లేస్తాం, ఆబ్వియస్లీ డైలీ ఎలా లేస్తాం, మార్నింగ్ బ్రష్ చేస్తాం, టీ తాగుతాం, అంతే ఉంటుంది, కామన్గా ఉంటుంది అనమాట. సో ఆడియన్స్కు నచ్చకపోవచ్చు మేబీ. సో డైలీ మన ఫ్యూచర్ చెప్పుకుంటే ఏం తప్పులేదండి. కొంత ఆడియన్స్కి నచ్చచ్చు, కొంత ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. డైలీ ఇలాంటి వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను. కొత్తగా వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి. అండ్ ఎలాంటి వ్లాగ్స్ అంటే డిఫరెంట్ వ్లాగ్స్ తీస్తూ ఉంటారు కదా, నేను కూడా ట్రై చేస్తాను. డిఫరెంట్ వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తాను అనమాట కంప్లీట్లీ. అండ్ ఆబ్వియస్లీ సిటీ కలర్స్ అండ్ విలేజ్ డిఫరెంట్ చూపించచ్చు మేబీ, ఆబ్వియస్లీ ఇలా అనమాట. సో కంప్లీట్లీ నేను డైలీ వ్లాగ్ తీస్తాను. సో ఒకవేళ ఇన్ కేస్ రాకపోవచ్చు మేబీ, ఒక వన్ డే గ్యాప్ ఇట్లా కావచ్చు మేబీ. సో కంప్లీట్లీ డైలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ రోజు కూడా వ్లాగ్ అయితే వచ్చింది కాబట్టి సో ఇంతవరకు వీడియో వ్లాగ్ చూసిండ్రు అనుకుంటే తప్పకుండా లైక్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంప్లీట్లీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ ఓయిస్ అన్ని వ్లాగ్స్ లో కంప్లీట్లీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మన ఫ్యూచర్ వ్లాగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వ్లాగ్ చూసినందుకు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ టేక్ కేర్ అండ్ బాయ్.